హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు మై ఛానల్ లైఫ్ వైస్. అందరూ ఎలా ఉన్నారండి? యాక్చువల్లీ నేను లాస్ట్ వ్లాగ్‌లో చెప్పాను కదండీ! మేము ఒక వెడ్డింగ్ అటెండ్ అవ్వాల్సింది. అది బాగా క్లోజ్ రిలేటివ్స్ వెడ్డింగే అండి. బట్ అదే రోజు వెళ్తున్నాము. మార్నింగ్ 8:30కే మ్యారేజ్. వెడ్డింగ్ కూడా అయిపోయింది మేమెళ్ళేసరికి. యాక్చువల్లీ ఏంటంటే పిల్లలు రామన్నారండి. వాళ్ళకి ఎగ్జామ్స్ అవుతున్నాయి. సో, ఇంకా వాళ్ళకి కుక్ చేసి అంతా పెట్టేసి వెళ్ళాల్సొచ్చింది. బయటైతే తెప్పించే సిట్యుయేషన్ లేదు గదండీ! అసలు హోటల్స్‌లో హైజీన్ మెయింటైన్ చేయట్లేదు. సో, కుక్ చేసి వెళ్ళాం. అది దట్టు సండే కాబట్టి కొంచెం నాన్ వెజ్ కుక్ చేసి వెళ్ళాలి. ఇక్కడ పెళ్లిలో మా మమ్మీ వేణి కష్టాలండి ఇవి. యాక్చువల్లీ ఆ వేణి ఎవరో పెట్టారంట. అది ఉండట్లేదు. మా సిస్టర్ సెట్ చేస్తున్నారది. సో, ఇక్కడ నేను కట్టుకున్న శారీ అయితే ఇదండి. నేను ప్రీవియస్ వ్లాగ్‌లో చూపించాను. ముగ్దాలో తీసుకున్నాను. నా హౌస్ వార్మింగ్‌కి తీసుకున్నాను అని చెప్పాను. సో, ఇది అరౌండ్ 17,000 పడిందండి. పళ్ళు అంతా ముందే సెట్ చేసి పెట్టుకుంటానండి. 1 డే బిఫోరే అంతా సెట్ చేసి పెట్టుకుంటాను. ఈజీగా కట్టుకోవచ్చనేసి. సో, ఇక్కడేంటంటే రిటర్న్‌లో కట్టమైసమ్మ తల్లి టెంపుల్‌కెళ్ళామండి. ఇది షామీర్‌పేటలో ఉంటుంది. ఎంతమందికి ఐడియా ఉందో చెప్పండి. ఎంట్రన్స్‌లో ఇలా ఫిషెస్ పట్టుకొని ఉందండి. చాలా బావుంది యాక్చువల్లీ టెంపుల్. కాకపోతే సండే కదా! కొంచెం క్రౌడే ఉన్నారండి. మేబీ కొంతమంది మేకలని అంతా కోసుకొని బోనం చేస్తారు గదా! సో, అందుకనేసి సైడ్స్‌కంతా రూమ్స్ అంతా ఉన్నాయి. బావుంది టెంపుల్ అయితే. వెరీ బ్యూటిఫుల్ టెంపుల్. అమ్మవారు గూడా చాలా బావున్నారండి. సో, దర్శనం అయితే మరీ ఎక్కువ టైం ఏం పట్టలేదు. కొంచెం టైం పట్టిందంతే. సో, ఇక్కడంతా లోపల టెంపుల్ అండి. ఇక్కడ బయట కొబ్బరికాయలు కొట్టడానికి ఉంది. ఇది కొబ్బరికాయలు కొట్టే ప్లేస్. ఆహ్, టెంపుల్ పక్కనే యాక్చువల్లీ మనకు షామీర్‌పేట్ లేక్ ఉందండి. ఇది ఎంతమందికి తెలుసో కామెంట్ జేయండి. చాలా బావుందండి ఈ లేక్ యాక్చువల్లీ. వ్యూ అయితే సింప్లీ సూపర్బ్ అండి అసలు ఎంత బావుందో. ఈవినింగ్ టైము అది గూడా ఏంటంటే వెదర్ కొంచెం చల్లగా అయింది క్లైమేటు. ఇప్పుడంటే చాలా మనకు ఒక 1, 2 డేస్ నుంచి ఎండగా ఉంటుందండి. చాలా వేడుంటుంది. బట్ లాస్ట్ వీక్ అయితే కొంచెం చల్లగా ఉంది. బావుందండి వ్యూ. పిల్లల్ని తీసుకురావాల్సిందే అనిపించింది ఆ వ్యూ చూసాక. సో, అక్కడ కొంచెం కిందికి వెళ్తే మనకు వెల్కమ్ టు షామీర్‌పేట్ అని ఏదో రాసుందండి. ఐ లవ్ షామీర్‌పేట్ అలా. సో, అది చాలా డిస్టెన్స్‌లో ఉందండి. కారు వెళ్తుందో లేదో మాకు ఐడియా లేదు. మేమంతా ఎక్స్‌ప్లోర్ చేయలేదు ఫుల్లు. ఎందుకంటే లేట్ అయిపోతుంది. పిల్లలిద్దరే ఇంట్లో ఉన్నారనేసి. సో, మేమంత దూరం ఇంకెళ్ళలేదు. ఎళ్లి రావడానికే అరౌండ్ 40 మినిట్స్ పట్టేలా అనిపించింది మాకు. సో, దర్శనం చేసుకొని ఇక్కడ ఈ లేక్ వ్యూ పాయింట్ అంతా చూసేసి రిటర్న్ అయిపోయాము. బావుందండి. కానీ ఒకసారి బోనాల టైంలోనో అయిపోయాకనో ఒకసారి వెళ్లి విజిట్ చేయాలి అనుకున్నాము. కాకపోతే వీక్ డేస్‌లో ఎళ్తే బెటర్ అనిపించింది. పిల్లల్ని తీసుకొని కొంచెం క్రౌడ్‌లో ఎళ్ళే కంటే వీక్ డేస్‌లో కొంచెం ప్రశాంతంగా వెళ్ళేసి రావాలి అనిపించింది. సో, దిస్ ఈజ్ ఓవరాల్ లుక్ అండి. అది షామీర్‌పేట్ లేక్. ఇక్కడ శారీ బాగా కనిపిస్తుంది చూడండి. ఇది ఆహ్, ఏంటంటే కొంచెం ఇంత షైనింగ్ ఉంటుందండి రియల్‌గా కూడా శారీ. సో, ప్రీవియస్ ఫోటోస్‌లో అంత క్లియర్‌గా కనిపించుండదు. సో, బ్లౌజెస్ గురించొస్తే నేను ఆల్రెడీ మీకు చెప్పాను. ఎల్‌పీటీలో స్టిచ్ చేస్తాను. ప్రెజెంట్ అయితే మా ఫ్రెండ్ బొటిక్‌లో స్టిచ్ చేయిస్తున్నానండి. అవి బ్లౌజులు రావాల్సుంది. అవొచ్చాక చెప్తాను ఎలా స్టిచ్ చేసింది అనేసి. సో, ఇది టెంపుల్ వ్యూ అండి. తర్వాత సండే మ్యారేజ్ అయింది. వెడ్నెస్‌డే మేము వెడ్డింగ్‌కెళ్ళాము. వెడ్నెస్‌డే నేను ఈ సారీ కట్టుకున్నానండి. ఇది ఎక్కడ తీసుకున్నానంటే సౌత్ ఇండియాలో తీసుకున్నాను. సో, ఇంటికొచ్చేసరికి మన స్టవ్ పరిస్థితి ఇలా ఉంది. అంటే మార్నింగ్ టీ అంతా పొంగిపోయింది. సో, నాకంత టైం లేదు వెళ్ళిపోయాను. సో, ఇక్కడేంటంటే దానిపైనే టీ పొంగాక దానిపైనే మళ్ళీ కుక్ చేసేసరికి అదంతా డర్టీగా అయిపోయిందండి. సో, నేనెప్పుడు కొంచెం బేకింగ్ సోడా అండ్ వెనిగర్ ఇంట్లో పెట్టుకుంటానండి. ఇట్లా వాష్‌రూమ్స్ క్లీన్ జేయడానికి ఎప్పుడైనా స్టవ్ గూడా యూజ్ చేస్తాను. బాగా క్లీన్ అవుతుందండి. సో, ఫస్ట్ అయితే బేకింగ్ సోడా కొంచెం స్ప్రెడ్ చేసి తర్వాత బేకింగ్ సోడాలోనే వెనిగర్ మిక్స్ చేసి కొంచెం స్టీల్ స్క్రబ్బర్ ఉంటుంది గదండీ! దాంతోని స్క్రబ్ చేశాను. క్లీన్‌గా పోతుందండి. కొంచెం బాగా రుద్దితే క్లీన్‌గా ఎళ్ళిపోతుంది. అంటే మరీ స్ట్రెయిన్ అవ్వాల్సిన పని లేదు. నార్మల్ సోప్ పెట్టి స్ట్రెయిన్ అయ్యేదానికంటే దిస్ ఈస్ ద బెటర్ ఆప్షన్ యాక్చువల్లీ. సో, నేను చూపిస్తానండి మొత్తం క్లీన్ అయ్యాక కూడా. సో, మనం అనుకుంటాం గనండి ఈ గ్లాస్ స్టవ్స్ లుక్ బావుంటాయి. కానీ మెయింటెనెన్స్ కొంచెం కష్టమే అనిపిస్తుందండి. వేడిగా ఉన్నప్పుడేమో తుడవలేము. ఎందుకంటే మనకేమో కిచెన్ క్లీన్‌గా కనిపించాలి మెయిన్ స్టవ్. మన స్టీల్ స్టవ్‌లయితే వాటర్ పోసేసి టకటక కడిగేసుకోవచ్చు. ఇదైతే వేడిగా ఉన్నప్పుడు అస్సలు చేయలేము. ఇంకా వింటర్ సీజన్‌లో అయితే కొంచెం చల్లారడానికే టైం పడుతుంది. సారీ సమ్మర్‌లో అయితే చల్లారడానికే చాలా టైం పడుతుంది. ఇంకా అది ఎప్పుడు చల్లారుతుందా అని వెయిట్ చేయాల్సొస్తుంది. క్లీన్‌గా లేకపోతే మాత్రం కొంచెం బాగా అనిపించదు గదండీ! సో, ఈవినింగ్స్ ఇంకా కొన్ని స్నాక్స్ యాక్చువల్లీ చేయించామండి. ఇది మాకు తెలిసిన అక్క వాళ్ళు చేస్తారు. మీకెవరికైనా కావాలంటే ఒకసారి కామెంట్ చేయండి. చాలా ఫ్రెష్‌గా చేస్తారు. బావుంటాయి యాక్చువల్లీ. ఎప్పుడూ చేయిస్తాము. లడ్డూలైతే ఎక్కువ చేయించమండి. మా పెద్ద పాప ఒక్కతే ఇష్టంగా తింటుంది స్వీటు. సో, మేమంతా ఇప్పుడు స్వీట్ అంతా డైట్‌లో ఉంటాం కాబట్టి కొంచెం తగ్గించేసాము. సో, లడ్డూలు ఒక 20-30 చేయించాము. సకినాలు ఇవి తెలంగాణ స్పెషల్ అండి.
యాక్చువల్లీ ముందైతే మా అమ్మమ్మ వాళ్ళు చేసి పంపించేవాళ్ళు. మా హస్బెండ్‌కి ఇష్టం. నేనెక్కువ తినను. సో, ఇవి ఒక కేజీ వరకు చేయించాము. చాలా బాగున్నాయండి. క్రిస్పీగున్నాయి. మురుకులు చేయించామండి కొన్ని. ఇంకా వచ్చేసరికి మనకి 8 అయిపోయింది. 9 ఆ టైం 10 ఈ వర్క్స్ అంతా అవుతున్నాయి. మళ్ళీ నెక్స్ట్ డేకి ప్రిపరేషన్ చేయాలి గదండీ! సో, మొత్తం లీఫీ వెజిటబుల్స్ అన్నీ కట్ చేసి పెట్టుకున్నానిక్కడ. సో, ఈ బాక్స్ యాక్చువల్లీ ఒక పెద్ద బాక్స్ ఉంది. మనకు 3 పార్టిషన్స్‌తోని బాక్స్ ఉంటుందండి. ఇది అమెజాన్‌లో తీసుకున్నాను. బావుంటుంది యాక్చువల్లీ. స్పెషల్లీ కొత్తిమీర, కరివేపాకు, ఆహ్, పుదీనాకి బావుంటుంది. సో, మిగతా లీఫీ వెజిటబుల్స్ అయితే దాంట్లో ఏమైనా ప్లేస్ ఉంటే పెడతానండి. లేదంటే కొన్నైతే ఆ పాలకూర, గోంగూర అలాంటివి పేపర్‌లో నీట్‌గా ముందే కట్ చేసి పేపర్‌లో ఫోల్డ్ చేసి పెడతానండి. అవి ఎలాగో మనం 1, 2 డేసే ఉంచుతాం గదా! మళ్ళీ తర్వాతైతే పాడైపోతాయి గదా! అంత ఫ్రెష్‌గా ఉండవు గదా! సో, ఇక్కడ మెంతి కూర, పాలకూర అండ్ గోంగూర అండ్ పుదీనా, కొత్తిమీర, కరివేపాకు. ఈ వెజిటబుల్స్‌తో లీఫీ వెజిటబుల్స్ క్లీన్ చేయాలంటే చాలా టైం పడుతుంది గదండీ! బట్ తప్పదు. ముందే క్లీన్ చేసుకుంటే నెక్స్ట్ డేకి కొంచెం బెటర్‌గా ఉంటుంది. సో, ఇక్కడ యాడ్ చేస్తున్నాను చూడండి. యాక్చువల్లీ రిసెప్షన్‌కి మా చెల్లెలు రాలేదండి. సో, ఇక్కడ నేను, మా అక్క, మా అమ్మ, నాన్న ఉన్నాం. థాంక్ యూ ఫర్ వాచింగ్. ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థాంక్ యూ.